Welcome to LTX classes of Telangana History and Culture by me, V. Ravikant Sharma. And thank you for patiently listening to my all classes, that is previous classes, class number 1 and 2. So, we are continuing with Telangana History and Culture. In previous classes, we discussed about చాలా విషయాలు మనం తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒక న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ అవ్వచ్చు, ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, ఒక ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అవ్వచ్చు, తెలంగాణకి సంబంధించిన ఒక లిటరేచర్ అనేది తెలంగాణ కల్చర్ని, తెలంగాణ హిస్టరీని, తెలంగాణ మూవ్మెంట్ని ఎలా మోల్డ్ చేసింది అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ how the geography of Telangana, how the environmental history, geographical history, geological history of Telangana is evolved with the due course of time, and what the geography's role in our Telangana history as well as culture. So, మన తెలంగాణ భౌగోళిక స్వరూపం ఒక ప్రాచీన యుగాల్లో ప్రీ హిస్టారిక్ డేస్ లో ఎలా ఉండేది, మిడివల్ టైమ్స్ లో మధ్యయుగంలో ఎలా ఉంది, మోడర్న్ టైంలో ఎలా ఉంది, జాగ్రఫీలో వస్తున్న మార్పులకి, దాని యొక్క సహజ స్వరూపానికి, తెలంగాణ యొక్క సంస్కృతికి, తెలంగాణ యొక్క చరిత్రకి మధ్య ఉన్నటువంటి కోణం చూస్తాము. సో దట్స్ వై డోంట్ కన్ఫ్యూజ్ విత్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జాగ్రఫీ అండ్ కల్చర్. ఒక ప్రదేశం యొక్క భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుందో దాని యొక్క సంస్కృతి కూడా, దాని ఇంపాక్ట్ దాని మీద పడుతుంది. అందుకే ఇట్ ఈస్ వెరీ వెరీ హైలీ డిజైరబుల్ టు లెర్న్ అబౌట్ ద జాగ్రఫీ ఆఫ్ Telangana for better understanding of its culture and history. What is the interlink between geography of a particular territory and its culture? What is the role of geography in shaping its historical precedents? So, before starting the classes, I would like to announce the LTX classes for TSPSC examinations, TSPSC Group 1, Group 2 exams, మరియు దాని కంబో ప్యాక్. సో గ్రూప్ 1 25,000 రూపీస్ కి, గ్రూప్ 2 10,000 రూపీస్ కి, గ్రూప్ 1 and 2 కలిపి అయితే 30,000 రూపీస్ కి ఎల్టీఎక్స్ క్లాసెస్ లో మనకి అవైలబుల్ ఉంది. సో దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, వెబ్సైట్ నేమ్ డిస్ప్లే అవుతుంది, కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అనేది పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ యూట్యూబ్. But if you want to go for the full courses of other subjects with respect to TSPSC, can consider my appeal to join the LTX classes. So without delaying much further, we are going to enter into the class. So environmental geographical history of Telangana and its purpose. So mana purpose ante Telangana రాష్ట్రం యొక్క ఎన్విరాన్మెంటల్ పర్యావరణ చరిత్రని, జాగ్రఫికల్ భౌగోళిక చరిత్రని, జియోలాజికల్ అంటే భూ సంబంధిత చరిత్రని మనం ఎందుకు చదువుతున్నామంటే, సొసైటీ లీవ్స్ ఇట్స్ పాస్ట్ ఇన్ వేరియస్ ఎవిడెన్సెస్. ఒక సమాజం తన యొక్క గతాన్ని రకరకాల ఆధారాల రూపంలో మనకి వ్యక్తం చేస్తూ ఉంటే, తన గతాన్ని ఒక న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్, నాణ్యాల రూపంలో, ఇన్స్క్రిప్షన్స్ శాసనాల రూపంలో, లిటరేచర్ సాహిత్య రూపంలో, ఆర్కియలాజికల్ ఒక పురావస్తు కట్టడాలు, స్తూపాలు, చైత్యాలు, విహారాలు, ఇలా రకరకాల రూపంలో ఏ సమాజమైనా, తెలంగాణ సమాజమైనా, ఆంధ్ర సమాజమైనా, ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి అయినా, ఏ సంస్కృతి అయినా రకరకాలు ఇస్తుంది. దీస్ ఆర్ ద టూల్స్ టు రికార్డ్ అండ్ రీరైట్ ద తెలంగాణ హిస్టరీ. సో ఫస్ట్ క్లాస్ లో నేను మీకు చెప్పాను, హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్నిటినీ ఒక లిటరేచర్ లో దొరికినా లేదా న్యూమిస్మాటిక్స్ లో దొరికినా, ఇన్స్క్రిప్షన్ దొరికినా వాటిని ఒక కొలాబరేట్ చేసుకోవాలి. సో ఒక క్రిటికల్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఒక తెలంగాణ పునర్నిర్మాణ చరిత్ర, తెలంగాణ పునర్నిర్మాణం 10 years గా మనం మాట్లాడుకుంటాము. ఆ పునర్నిర్మాణంలో భాగం కూడా సంస్కృతి, అదేవిధంగా చరిత్ర అనేది ఉంటుంది. అలాంటి రీరైటింగ్, మనదైన చరిత్రని, మన యాసని, మన భాషని, మన సంస్కృతిని గౌరవిస్తూ రాసే కొత్త చరిత్రకి ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అనేవి మనకు కావాలి. సో న్యూమిస్మాటిక్స్ అవ్వచ్చు, ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, ఆర్కియలాజికల్ అవ్వచ్చు, లిటరరీ ఎవిడెన్సెస్ అవ్వచ్చు, అవి కొంతవరకు యాక్యురసీని ఇస్తే, ఈ ఎన్విరాన్మెంటల్ మరియు జాగ్రఫికల్ ఫ్యాక్ట్స్ అనేవి 100కి 200%. సో 100% యాక్యురసీ, మోర్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ క్లాస్ ని హిస్టరీ అండ్ కల్చర్ క్లాస్ గా మాత్రమే కాకుండా ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఆఫ్ ద క్రోనాలజీ ఆఫ్ ద తెలంగాణ హిస్టారికల్ ఈవెంట్స్, తెలంగాణ యొక్క చారిత్రక సంఘటనలని ఒక శాస్త్రీయమైనటువంటి టైం లైన్ లో పెట్టి చూస్తే మన ఈ క్లాస్ నెంబర్ 3లో మనం చూసుకోవచ్చు. మన నేలలో, మన గాలిలో, మన నదులలో, మన
సరస్సుల్లో, మన చెరువుల్లో మన చరిత్ర ఎట్లా నిక్షిప్తమై ఉంది, మన సంస్కృతి ఎట్లా నిక్షిప్తమైందని చెప్పేసి మనం ఈ క్లాస్లో మనం చూసుకోవచ్చు. సో రీసెంట్ గా తేరి మిట్టి మే ఒక సాంగ్ కూడా వచ్చింది హిందీ మూవీస్. సో సిక్ ఆఫ్ఘన్ వార్స్ ఐ థింక్. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది. ఆ పాటలో కూడా మిట్టి నేలలో, సో పానీ వాటర్ లో, సో వృక్షాల్లో ఆ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క పంజాబీ సంస్కృతి ఎలా ఉంది అనేది ఉంటుంది. అదేవిధంగా మన తెలంగాణలో దొరికేటువంటి మొక్కల్లో అవ్వచ్చు, మన నేలలో అవ్వచ్చు, మన జంతువుల్లో అవ్వచ్చు. సో మన యొక్క జాగ్రఫీ, మన యొక్క భౌగోళిక పరిస్థితుల్లో మన చరిత్ర, మన సంస్కృతిని మనం వెతుకులాడే ప్రయత్నమే ఈ క్లాస్ అని చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు అసెస్, ఎవాల్యుయేట్ అండ్ యూజ్ ద ఎవిడెన్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ రైటింగ్ హిస్టరీ. చరిత్రను రాసే క్రమంలో దాన్ని ఎసెస్, అంచనా వేయడం, ఎవాల్యుయేట్, ఒక మూల్యాంకనం చేయడంలో, ఎవిడెన్సెస్, ఒక శాస్త్రీయమైనటువంటి ఆధారాలు తీసుకోవడంలో ఈ ఎన్విరాన్మెంట్, పర్యావరణ చరిత్ర, జోగ్రఫికల్ చరిత్ర అనేవి మనకు యూజ్ అవుతా ఉంటాయి. బై కాంటెక్చువలైజింగ్ ఇన్ జాగ్రఫీ ఆర్ జియాలజీ మేక్స్ సెన్స్ యాజ్ హ్యూమన్స్ కెనాట్ సర్వైవ్ అండ్ ప్రోగ్రెస్ వితౌట్ ప్రాపర్ కండక్టివ్ మెటీరియల్ కండిషన్స్. ఒక మానవ జాతి అనేది ఒక కండక్టివ్ మెటీరియల్ కండిషన్స్, ఒక అనుకూలమైనటువంటి భౌగోళికంగా, భౌతికంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోతే మానవ జాతి మనుగడ ముందుకు వెళ్ళదు. సో హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనేది ముందుకు వెళ్ళకపోతే ఒక కల్చర్ అవ్వచ్చు, సివిలైజేషన్ అనేది అస్సలు ఎస్టాబ్లిష్ అవ్వదు. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కల్చర్, సివిలైజేషన్ అండ్ హిస్టరీ, we should understand the progress made by mankind by using its physiological conditions. ఒక భౌగోళికమైన పరిస్థితుల ద్వారా మానవ సమాజం ఎలాంటి ప్రగతి పదంలో వెళ్ళింది అనేటువంటి విషయాల్ని అధ్యయనం చేయడం ద్వారా సరైన చరిత్రను మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దానికోసం మన రాక్స్, మన నేలలో ఉన్నటువంటి రాళ్ళు, సాయిల్స్, మన మృతికలు, రివర్స్, మన నదులు అండ్ మన ప్రకృతి స్వరూపాల ఆధారంగా మన యొక్క చరిత్రని, మన యొక్క సంస్కృతిని మనం తిరిగి ఆవిష్కరించుకునే ఘట్టాన్ని ఈ క్లాస్ రూమ్ లో మనం చూస్తున్నాం. సో ట్రావర్సింగ్ ద పాస్ ఆఫ్ ప్రీ హిస్టరీ ఇంటూ 21st సెంచరీ, ప్రీ హిస్టరీ డేస్ నుంచి 21వ సెంచరీ, 2023, 2024 కరెంట్ అఫైర్స్ తో కలుపుకొని ఒక ప్రాచీన కాలం నుంచి నేటి నవీన కాలం, 21వ శతాబ్దం వరకు ఉన్నటువంటి ఒక ఎన్విరాన్మెంటల్, పర్యావరణ, జాగ్రఫికల్, భౌగోళిక, జియోలాజికల్, ఒక భూశాస్త్రానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలతో ఈరోజు క్లాస్ మనం తీసుకుంటాం. గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఇఫ్ ద ఎగ్జామినర్ వాంట్స్ టు give diverse questions, unique kind of questions, if he wants to test your history and culture capabilities along with your sound mindset in interpretation of the scientific evidences, సంస్కృతి మరియు చరిత్రతో పాటుగా మీ యొక్క శాస్త్రీయ దృక్కోణాన్ని కనుక ఎగ్జామ్లో టెస్ట్ చేయాలనుకుంటే ఈ రెండింటిని సమ్మిళితం చేసి మెయిన్స్ లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ, జనరల్ ఫీచర్స్. సో నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మధ్యలో ఒక సెంట్రల్ పార్ట్ లో మన తెలంగాణ అనేది ఉంటుంది. అందుకే ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను, తెలంగాణని సౌత్ ఆఫ్ నార్త్, సో నార్త్ ఆఫ్ సౌత్ అని కూడా అంటాం. సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశపు అలవాట్లు, ఆదిలాబాద్, అసిఫాబాద్ ఆ రీజన్స్కి వెళ్తే ఎక్కువ రోటీ అనేది వాళ్ళకి స్టేపుల్ ఫుడ్ గా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ రైస్. సో సౌత్ ఆఫ్ నార్త్, నార్త్ ఇండియన్స్ కి మన దక్షిణ భారతదేశంలో గేట్వే లాగా ఈ తెలంగాణ ఉంటుంది. సో తెలంగాణ లైస్ 50 degree 15 minutes నార్త్ టు 19 degrees 51 minutes నార్త్. సో ఈ 15.5 నార్త్ నుంచి ఈ 19.5 నార్త్ వరకు లాటిట్యూడ్స్. సో అడ్డంగా ఉండేటువంటి గీతల్ని అక్షాంశాలను తెలుగులో ఉన్నట్టయితే ఇంగ్లీష్ లో లాటిట్యూడ్ అని మనం అంటాము. సో రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్స్ పరంగా చూసుకున్నట్టయితే 77 degrees 15 minutes నుంచి మనకి 81 degrees 19 minutes ఈస్ట్ వర్డ్స్ కి మన తెలంగాణ అయితే ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ ఫిగర్స్, దట్ ఈస్ 15 degrees 15 minutes నార్త్ టు 19 degrees 51 minutes నార్త్. జోగులాంబ, గద్వాల్ డిస్ట్రిక్ట్స్ నుంచి మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వరకు కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా 77 degrees నుంచి 77 degrees 15 minutes
ఈస్ట్ వర్డ్స్ నుంచి 81 degrees 19 minutes ఈస్ట్వర్డ్ డైరెక్షన్ లోకి లాంగిట్యూడ్స్ అంటే మన రేఖాంశాలు విస్తరించి ఉన్నాయి. సో ఇది జాగ్రఫీ క్లాస్ కాదు కదా సార్, ఇంత స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నారు అంటే, ఒక భారత ఉపఖండంలో మనం ఉన్నటువంటి ప్లేస్ ని బట్టి కూడా, మనం నార్త్ ఇండియన్ పార్ట్స్ లో ఉంటే మన కల్చర్, జాగ్రఫికల్ గా నార్త్ ఇండియాలో ఉంటే మన కల్చర్ అండ్ హిస్టరీ ఒక రకంగా ఉంటుంది, సౌత్ ఇండియాలో ఉంటే మరొక రకంగా ఉంటుంది. సో అందుకోసం మన జాగ్రఫికల్ అరేంజ్మెంట్ ని, కోఆర్డినేషన్స్ ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఫిగర్స్ అనేవి తెలుగు అకాడమీలో ఒక రకంగా, అంబేద్కర్ యూనివర్సిటీ బుక్ లో మరో రకంగా, ఇంటర్నెట్ లో ఉన్నటువంటి వివిధ ఛానల్స్ లో ఉన్నప్పటికీ రఫ్ గా ఈ 15 degrees 50 minutes నుంచి 19 degrees 51 minutes అనేది ఒక రఫ్ ఈ రేంజ్ లో ఉంటుంది. అదేవిధంగా 77 degrees 15 minutes నుంచి 81 degrees 19 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్యలో ఉంటుంది. కొంచెం వేరియేషన్స్ ఉన్నప్పటికీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఒక రీజనబుల్ రేంజ్ లో అడుగుతారు, కాబట్టి గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. సో ఈస్టర్న్ డెక్కన్ ప్లాట్యూ క్యారెక్టరిస్టిక్స్. తెలంగాణ అనేది ఒక డక్కన్ కల్చర్ అని మనం ఈస్టర్న్ కల్చర్ లో వాడతాము. జాగ్రఫికల్ గా డక్కన్ ప్లాట్యూలో ఉంది అంటాము, బట్ మోర్ సైంటిఫిక్ గా మనం చెప్పాలంటే మనం ఈస్టర్న్ డక్కన్ ప్లాట్యూలో, ఒక తూర్పు దక్కన్ ప్రాంతంలో మన తెలంగాణ అనేది విస్తరించి ఉంది. మన జాగ్రఫికల్ ఏరియా 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. నార్త్ నుండి సౌత్ కి, అంటే ఈ ఆదిలాబాద్ నుంచి ఈ జోగులాంబ గద్వాల ఈ డిస్టెన్స్ వచ్చేసి 770 కిలోమీటర్స్ ఉంది. ఈస్ట్ నుంచి వెస్ట్ కి మన ఖమ్మం డిస్ట్రిక్ట్ అనుకోవచ్చు, ఇక్కడ నుంచి వెస్ట్ ఈ కామారెడ్డి ఇలాంటి వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ వరకు మనం చూసుకున్నట్లయితే 515 కిలోమీటర్స్ కి మన తెలంగాణ అనేది విస్తరించి ఉంది. సో మన తెలంగాణ అనేది ఈ 1,12,077 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఇండియా యొక్క టోటల్ ఏరియా 32 lakhs సమ్ ఫిగర్ ఉంటుంది, 32 lakhs ప్లస్ ఫిగర్ ఉంటుంది ఆ స్క్వేర్ కిలోమీటర్స్. దాంట్లో ఒక 3.4% ఉంది. ఇంట్రెస్టింగ్లీ తెలంగాణ విల్ బి 12th largest state in terms of population as well as in terms of area. జనాభా పరంగా చూసుకున్న, వైశాల్యం పరంగా చూసుకున్న భారతదేశంలో 12వ అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది. ఈ 12వ అతిపెద్ద రాష్ట్రంలో 13 అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఉమ్మడి జిల్లాలు, సో కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అనేవి 10 ఉన్నాయి. 10 బైఫర్గేట్ అయ్యి 33, అంటే ఆన్ అండ్ యావరేజ్ ప్రతి జిల్లా 3 జిల్లాలుగా విభజించబడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇంత వైశాల్యంలో ఇలాంటి కోఆర్డినేట్స్ మధ్య విస్తరించబడిన ఏరియాలో ఎలాంటి చరిత్ర ఉంటుంది అనేటువంటి ఒక రఫ్ ఐడియా కోసం మనం తెలంగాణ జాగ్రఫికల్ హిస్టరీని మనం చదువుతున్నాం ఈరోజు క్లాస్లో. సో తెలంగాణ ప్లాట్యూ, మన తెలంగాణ ప్లాట్యూలో డిఫరెంట్ సబ్ రీజియన్స్, ఒక ఉప ప్రాంతాలు ఉన్నాయి. సపోజ్ మన ఇండియా ని జాగ్రఫికల్ గా మనం డివైడ్ చేసినప్పుడు చోటా నాగ్పూర్ ప్లాట్యూ, సెంట్రల్ ఇండియన్ ప్లాట్యూ, గంగా ప్లాట్యూ, గంగా బేసిన్ ఇట్లా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా తెలంగాణని జాగ్రఫికల్ గా మనం సబ్ రీజియన్స్ కింద డివైడ్ చేసినప్పుడు భైన్సా నిర్మల్ ప్లాట్యూ, భువనగిరి రామన్నపేట్ ప్లాట్యూ, దేవరకొండ ప్లాట్యూ ఇలాంటి సబ్ రీజియన్స్ కింద జాగ్రఫికల్ గా మనం చదువుతూ ఉంటాం. యావరేజ్ హైట్ ఆఫ్ దిస్ రీజియన్ విల్ బి 500 to 600 feet above MSL. MSL అంటే మీన్ సీ లెవెల్. సముద్ర మట్టానికి 500 నుంచి 600 అడుగుల ఎత్తులో తెలంగాణ అనేది విస్తరించి ఉంది. సముద్ర మట్టానికి దగ్గరగా ఉండే ఏరియాల్లో ఉన్నటువంటి కల్చర్ కి కాంటినెంటల్ అంటే ల్యాండ్ లాక్డ్, సో భూతలంలో ఉన్నటువంటి రాజ్యాల చరిత్రకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళ ఆహారపు అలవాట్లు, వ్యవసాయ పనిముట్లు, వాళ్ళ సైన్యము, వాళ్ళ కింగ్డమ్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. దట్స్ వై వీఆర్ స్ట్రెస్సింగ్ దట్ తెలంగాణ ఈజ్ ఇన్ బిట్వీన్ 500 to 600 feet అబోవ్ ద మీన్ సీ లెవెల్. హిల్స్ అండ్ హిల్ లాక్స్, కొండలు మరియు కొండ ప్రాంతాల్లో ఎగ్జాంపుల్స్ ఉంటే నిర్మల్ హిల్ లాక్. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ నేమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ not only for group 1 prelims but also group 2, group 3 and other TSPSC examinations. Nirmal Hill Lock, Satmala Hill Tract, both. So both అనేది ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా ఉంది. ఉట్నూర్, సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ ఉంది. సో ఖానాపూర్ కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉంది. రాఖీ హిల్స్ ఇన్ కరీంనగర్, సో కంగల్ హిల్స్ ఇన్ మహబూబాబాద్ అండ్ కొత్తగూడెం
కొత్తగూడెం అండ్ సిరినల్లి సిరీస్ ఇన్ నిజామాబాద్. నిజామాబాద్ లో ఉన్న సిరినల్లి సిరీస్ అనేది కూడా తెలంగాణ ఉన్నటువంటి ఫేమస్ హిల్స్ అండ్ హిల్ లాక్స్ కిందకి మనకి వస్తుంది. సో ఆల్టిట్యూడ్స్, సో 3 కేటగిరీస్ బేస్డ్ ఆన్ మీన్ సీ లెవెల్స్. మన తెలంగాణ యొక్క ఆల్టిట్యూడ్ ఒక ఎత్తుని కనుక మనం చూసుకున్నట్టయితే సముద్ర మట్టం నుండి మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. సో 0 నుంచి 300 ఫీట్ కి గనక 0 నుంచి 300 మీటర్స్ గనక మనం చూసుకున్నట్లయితే మనకి గోదావరి నదికి అటు ఇటు, అంటే తెలంగాణ మ్యాప్ ఇది అనుకుంటే తెలంగాణలో నార్థన్ తెలంగాణలో మనం గోదావరి నది ప్రవేశం చూస్తాం. ఈ గోదావరికి అటు ఇటు ఉన్న ప్రాంతాల్లో ఆదిలాబాద్ అంటే ఉత్తర ప్రాంతంలో ఆదిలాబాద్, కరీంనగర్ అవ్వచ్చు, దాంతో పోలిస్తే దక్షిణాన ఉన్నటువంటి ఖమ్మము, వరంగల్, నల్గొండ అవ్వచ్చు. ఇవన్నీ కూడా 300 మీటర్స్ బిలో ఉన్నటువంటి మీన్ సీ లైన్ ప్రాంతంలోకి వస్తాయి. సముద్ర మట్టం కంటే 300 మీటర్ల ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మము, వరంగల్, నల్గొండ ఉంటాయి. అంటే భూమి యొక్క ఉపరితలం ఎత్తులు. సో ఈ ఎత్తు పల్లాలని బట్టి ఇప్పుడు ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసుకున్నట్టయితే ఎత్తైన ప్రాంతాల్లో సైటడెల్స్ అనేవి ఉంటాయి. రాజప్రసాదాలు, ధాన్యాగారాలు అనేటువంటి రాజ్యంలో ఎత్తైన ప్రాంతాల్లో ఉంటాయి. కింద ప్రాంతాల్లో తక్కువ కులాల వాళ్ళు, లోవర్ క్లాస్ పీపుల్ ఉంటారు. పై ప్రాంతాల్లో రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన ఆఫీసెస్, ఒక ఎలైట్ క్లాస్ పీపుల్స్ ఉంటే, కింద ప్రాంతాల్లో ఇటువంటి ప్రజలు ఉండడం జరిగింది. అందువల్ల ఒక ప్రదేశం యొక్క ఎత్తు కూడా ఆ ప్రదేశం యొక్క సంస్కృతిని, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మనుషుల యొక్క చరిత్రని మనకి చెప్తూ ఉంటుంది. అదేవిధంగా 300 నుంచి 600 మీటర్ల ఎత్తున్న మీన్ సీ లెవెల్, సముద్ర మట్టానికి 300 నుంచి 600 మీటర్ల ఎత్తులో వెస్ట్రన్ తెలంగాణ, పశ్చిమ తెలంగాణ ప్రాంతం అంటే ఈ ప్రాంతం ఉంటుంది. దాంట్లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్. సో వరంగల్ యొక్క పశ్చిమ ప్రాంతం, నిజామాబాద్ యొక్క పశ్చిమ ప్రాంతంతో పాటు రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్ ఏరియాస్ ఈ ప్రాంతంలోకి వస్తాయి. ఇవే కాకుండా నార్త్ లో ఉన్న గోండ్వానాస్, సో ఆదిలాబాద్, నార్దర్న్ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఏరియాస్, లోవర్ గోదావరి, గోదావరి నది కింద ఉన్నటువంటి ప్రాంతాలు, దక్షిణంలో వచ్చేసరికి అయితే కృష్ణా, తుంగభద్ర వ్యాలీ, ఇవన్నీ కూడా 300 to 600 మీటర్స్ అబోవ్ ద సీ లెవెల్ ఉంటాయి. సో 600 మీటర్ అంటే అత్యంత ఎత్తైన ప్రదేశాలు మన తెలంగాణలో ఏంటంటే వెస్ట్రన్ తెలంగాణ, ఇది కూడా పశ్చిమ తెలంగాణలో హైదరాబాద్. సో అందుకే మనం చరిత్రను చూసుకున్నట్లయితే ఆనాటి పాలకులు హైదరాబాద్ భౌగోళికంగా అత్యంత అనువైన ప్లేస్, సో ఎత్తులో ఉంది కాబట్టి దాని రాజధానిగా ప్రిఫర్ చేయడం జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ మెదక్ అండ్ పార్ట్స్ ఆఫ్ మహబూబ్ నగర్. తెలంగాణ యొక్క పశ్చిమ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డితో పాటుగా మెదక్లోని కొన్ని ప్రాంతాలు, మహబూబ్ నగర్ లోని కొన్ని ప్రాంతాలు కూడా సముద్ర మట్టం కంటే 600 మీటర్స్ ఎబోవ్ మీన్ సీ లైన్ మనం చూస్తూ ఉంటాం. సో రాక్స్, మన తెలంగాణ నుండి రాళ్ళు, సో మన సినిమా పాటల్లో అవ్వచ్చు, సాహిత్యంలో అవ్వచ్చు, ఈ రాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఈ రాళ్ల మీదనే కొన్ని ఇన్స్క్రిప్షన్స్ కూడా చెక్కబడి ఉంటాయి, కొన్ని శిల్పాలు, కొన్ని. సో వరంగల్ 1000 స్తంభాల గుడి ఇలాంటి ఒక సింగిల్ రాక్ కట్, ఒకే రాయి నుంచి కూడా మనం రకరకాల కళాఖండాలను చెక్కినటువంటి ఘనత మన తెలంగాణ ప్రాంతంలో చూడొచ్చు. యాన్షియంట్ ప్రీ క్యాంబ్రియన్ జెనసిస్. సో మన తెలంగాణ ఉన్నటువంటి రాక్స్ ని ఒక ప్రీ క్యాంబ్రియన్ యుగానికి చెందినటువంటి రాళ్ళుగా చూస్తాము. ఒక ప్రీ క్యాంబ్రియన్ యుగానికి చెందిన రాయి అంటే దాదాపుగా ఒక 4 బిలియన్ సంవత్సరాల చరిత్ర అనేది మనకి తెలంగాణ రాష్ట్రానికి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో దట్స్ ద రీజన్ వీఆర్ టచింగ్ ఎన్విరాన్మెంటల్, జాగ్రఫికల్ యాజ్ వెల్ యాజ్ జియోలాజికల్, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ని మనం చూస్తున్నాము. సో ఒక ప్రదేశం యొక్క పర్యావరణ భౌగోళిక చరిత్రని కొంతవరకు ప్రీవియస్ స్లైడ్స్ లో మనం టచ్ చేసాము. ఈ జియోలాజికల్ హిస్టరీ, మన తెలంగాణ ఉన్నటువంటి రాళ్ళని మనం అధ్యయనం చేసినట్లయితే వాటి శాంపుల్స్ ని మనం అనాలిసిస్ చేస్తే ప్రీ క్యాంబ్రియన్ యుగానికి చెందినటువంటి రాళ్ళుగా అవి తేలాయి. ఆ ప్రీ క్యాంబ్రియన్ యుగం అంటే ఒక 3 నుంచి 4 బిలియన్ల సంవత్సరాల క్రితం, అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర తెలంగాణ ప్రాంతానికి ఉందని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రాక్స్ బిలాంగ్స్ టు ప్రీ క్యాంబ్రియన్ జెనిసిస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ 3 to 4 బిలియన్ ఇయర్స్ ఎగో హిస్టరీ అనేది ఈ రాళ్ల నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది అని మనకు తెలుస్తుంది.
సో ఈ ప్రీకాంబ్రియన్ జెనిసిస్ ఉన్న రాక్స్ లో గ్రానైట్స్. సో ఇప్పుడు మన ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, ఈ కోదాడ, సూర్యాపేట ఏరియాస్ చూసినట్లయితే గ్రానైట్ పరిశ్రమలో విపరీతంగా ఉంటాయి రోడ్డుకి అటు ఇటు. సో ద సూర్యాపేట్, ఖమ్మం అండ్ నల్గొండ districts are having much granite industry in Telangana state. So the reason is its geological history. It is belongs to Precambrian rock. So these Precambrian rocks can accommodate granite as a minerals in those layers. So ఈ ప్రీకాంబ్రియన్ రాక్ యొక్క లేయర్స్ లో గ్రానైట్స్ మనకు దొరుకుతాయి. అందువల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమ మనం విరివిగా చూస్తూ ఉంటాం. తెలంగాణ ప్లాట్యూ మేడ్ ఆఫ్ మ్యాసివ్ గ్రానైట్ రాక్ ఎఫెక్టివ్లీ ట్రాప్స్ రెయిన్ వాటర్. అంతేకాకుండా మన భూగర్భ జలాలు పరిపుష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ప్రీకాంబ్రియన్ ఏజ్ లో ఉన్నటువంటి గ్రానైట్ గ్రానైట్ రాయి అనేది వాటర్ ని బాగా ట్రాప్ చేసి ఉంచుకోగలుగుతుంది. సో వర్షం కురిసినప్పుడు ఏదైతే వర్షపు జల్లు పడుతుందో ఆ జల్లుని అబ్జర్వ్ చేసుకునేటువంటి లక్షణం తెలంగాణ గడ్డలో ఉన్నటువంటి గ్రానైట్ రాక్ కి ఉంది. అందువల్లనే మన తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాలు కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి అత్యంత సారవంతమైనవిగా ఉంటాయి. సో గ్రే గ్రానైట్ బెడ్ రాక్ అండర్ ద సాయిల్. సో సాయిల్ యొక్క అండర్ అంటే మన తెలంగాణ మృతికల యొక్క కింద భాగంలో ఒక గ్రే గ్రానైట్ బెడ్ రాక్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. దానివల్ల మనకి మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఖనిజాల పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రానైట్ పరిశ్రమ వృద్ధి చెందడమే కాకుండా అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెయిన్ వాటర్ ని ట్రాప్ చేసి ఉంచుకోవాల సామర్థ్యం వల్ల భూగర్భ జలాలు పరిపుష్టంగా ఉండి ఇక్కడ వ్యవసాయానికి కూడా దీస్ రాక్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ యాజ్ పర్ అవర్ జియోలాజికల్ హిస్టరీ. తెలంగాణకు ఉన్నటువంటి ఒక మృతికల చరిత్ర ప్రకారం మన తెలంగాణ రాజ్యం యొక్క ఆహార పరిపుష్టిని, అదేవిధంగా ఖనిజాల పరిపుష్టిని మనం అంచనా వేయడానికి అవకాశం ఉంది. సో పార్ట్ ఆఫ్ నల్లమల రేంజ్ ఆఫ్ హిల్స్, తెలంగాణ కొంత ప్రాంతము అది నల్గొండ డిస్టిక్ కావచ్చు, మహబూబ్ నగర్ డిస్టిక్ కావచ్చు. సో బ్రాడ్లీ మనం కృష్ణా వ్యాలీ, కృష్ణా పరివాహక ప్రాంతాలు అనేటువంటి ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమల్లో భాగంగా ఉన్నటువంటి నల్లమల రేంజ్ అనేటువంటి మన తెలంగాణలో ఉంది. ఈ నల్లమల రేంజెస్ అనేవి దక్షిణ భారతదేశంలోనే అన్డిస్టర్బ్డ్ ఫారెస్ట్ గా కూడా చరిత్రలో మనం చూడొచ్చు. మొత్తం దక్షిణ భారతదేశంలో మానవుల చేత ఎటువంటి డిస్టర్బెన్స్ కి గురి కానటువంటి అడవులుగా ఈ నల్లమల రేంజెస్ మనకు ఉంటాయి. రాక్స్ ఆర్ ఓల్డెస్ట్ అమౌంగ్ ద వరల్డ్. తెలంగాణ ఉన్నటువంటి రాక్స్ ప్రీకాంబ్రియన్ రాక్స్ అని చెప్పాను. 3 to 4 బిలియన్ ఇయర్స్ చరిత్ర ఉన్నటువంటి రాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి రాళ్లలో ఒక రాళ్లుగా తెలంగాణలో ఉన్నటువంటి రాళ్ళు ప్రసిద్ధి చెందాయి. వోల్కానిక్ యాక్టివిటీస్ అనేవి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఇక్కడ జరిగాయి అన్నదాన్ని కూడా ఈ రాళ్ళు మనకి సాక్షిభూతంగా చెబుతాయి. సో హైదరాబాద్ ఈస్ బ్లెస్డ్ విత్ యూనిక్ ల్యాండ్స్కేప్ అండ్ స్పెక్టాక్యులర్ రాక్ ఫార్మేషన్స్ విచ్ ఆర్ అబౌట్ 2500 ఇయర్స్ ఎగో. ఓవరాల్ గా తెలంగాణ స్టేట్ కి ఒక 3000 నుంచి 4000 ఏళ్ల చరిత్ర ఉందని ప్రీకాంబ్రియన్ రాక్స్ రుజువు చేస్తే, హైదరాబాద్ కి ఒక 2500 ప్లస్ అంతకంటే ఎక్కువ చరిత్ర ఉందని ఇక్కడ ఉన్నటువంటి ఒక వైవిధ్యమైనటువంటి భూములు, ల్యాండ్స్కేప్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాక్ ఫార్మేషన్స్ ని మనం బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఫేస్బుక్స్ లో, ఇన్స్టాగ్రామ్స్ లో ఒక రాక్ క్లబ్స్ అనేటువంటి హైదరాబాద్ మన మెట్రోపాలిటన్ సిటీస్ లో చూస్తూ ఉంటాం. సేవ్ ద రాక్స్ మూవ్మెంట్ లాంటివి కూడా యంగ్స్టర్స్ ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే రాళ్ళు అనేటువంటి ఒక మామూలు పిచ్చి రాళ్ళుగాను లేదా ఒక కమర్షియల్ గా గ్రానైట్ కోసం ఉపయోగపడే వాటిని మనం చూస్తున్నాం. బట్ మన చరిత్రకి, మన సంస్కృతికి, మన వారసత్వానికి, అవర్ హిస్టరీ, అవర్ హెరిటేజ్, అవర్ కల్చర్ ఆర్ బీయింగ్ విట్నెస్డ్ త్రూ రాక్స్. ఈ రాళ్ళు అనేటువంటివి మన యొక్క వారసత్వానికి సాక్షిభూతాలుగా ఉన్నాయి. సో ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రిజర్వ్ అవర్ heritage through rocks. So river basins, rivers as natural boundaries. So తెలంగాణ రాష్ట్రానికి రివర్స్ అనేవి నదులు అనేటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి సరిహద్దులుగా ఉన్నాయి. నార్త్ లో చూసుకున్నట్టయితే గోదావరి ప్రాణహిత, సౌత్ లో చూసుకున్నట్టయితే కృష్ణా తుంగభద్ర అనేటువంటివి ఒక సహజ సరిహద్దులుగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి. Godavari river drains into southeasterly course. Krishna river divides the
ప్లెయిన్ ఇంటూ టూ రీజియన్స్. గోదావరి అనేటువంటి ఒక సౌత్ ఈస్ట్, తూర్పు దక్షిణ దిశలో డ్రైన్ అవుతా ఉంటుంది సముద్రంలో, బంగాళాఖాతంలో. అదేవిధంగా కృష్ణా రివర్ అనేది మొత్తం కృష్ణా బేసిన్ ని సగం సగం కింద డివైడ్ చేస్తుంది. సో కింద ఉన్న ఆంధ్రప్రదేశ్ ని కలుపుకొని పక్కన ఉన్నటువంటి కర్ణాటక ఇలా చూసినట్లయితే కృష్ణా రివర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. సో మొత్తం ఈ కృష్ణా బేసిన్ ని ఒక 50%, సో ఎగ్జాక్ట్లీ హాఫ్ గా డివైడ్ చేయడాన్ని కృష్ణా రివర్ బేసిన్ ద్వారా మనం గమనించవచ్చు. గోదావరి అనేది ఉంది సౌత్ ఈస్టర్లీ డైరెక్షన్ లో బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో కలవడాన్ని కూడా మనం చూస్తాం. అదేవిధంగా ప్రాణహిత నది, గోదావరి నది నార్త్ ఉత్తరంలో అంటే తెలంగాణకి మహారాష్ట్రకి సరిహద్దులుగా ఉన్నాయి. సౌత్ లో కృష్ణా తుంగభద్ర అనేది ఆంధ్రప్రదేశ్ కి, అదేవిధంగా తెలంగాణకి, కర్ణాటకకి, తెలంగాణకి సహజ సరిహద్దులుగా ఉన్నాయని చెప్పి మనం ఈ రివర్ బౌండరీస్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైవిధ్యమైన చరిత్రకి అంటే నార్త్ నుంచి రావాలి అంటే గోదావరి ప్రాణహిత నదులను దాటుకుంటూ రావాలి, సౌత్ నుంచి రావాలి అంటే కృష్ణా తుంగభద్రని దాటుకుంటూ రావాలి. సో సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ బౌండరీస్ ఈ ప్రాంతం యొక్క యూనిక్ కల్చర్ ని ప్రిజర్వ్ చేశాయి అని చెప్పడానికి ఒక జాగ్రఫికల్ ఎవిడెన్స్ లాగా ఈ రివర్స్ యాజ్ ఏ న్యాచురల్ బౌండరీస్ అనే కాన్సెప్ట్ ని మనం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చని నేను మీకు ఈ పాయింట్స్ ని రికమెండ్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నేషనల్ బౌండరీస్ ఆఫ్ తెలంగాణ అంటే రివర్స్ అనేటువంటివి ఈ ప్రాంతాన్ని అటు ఉత్తరాది నుంచి దక్షిణాది నుంచి వేరు చేస్తూ ఒక సెంట్రల్ పొజిషన్ లో నిలబెట్టాయి. అందువల్ల మనదైనటువంటి యూనిక్ కల్చర్, మనమైనటువంటి ఒక వైవిధ్యమైనటువంటి చరిత్ర మరియు సంస్కృతిని మనం కాపాడుకోవడానికి ఈ సహజ సిద్ధంగా ఉన్నటువంటి నదులు మనకి దోహదం చేశాయని చెప్పుకోవచ్చు. సో గోదావరి బేసిన్ లాంగెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో లాంగెస్ట్ రివర్ గా గోదావరి రివర్ మనకి ప్రసిద్ధి ఉంది. అండ్ ఇది ఒక లార్జెస్ట్ బేసిన్ గా కూడా మనం చూసుకోవచ్చు. ఈ లార్జెస్ట్ బేసిన్ ఆఫ్ సౌత్ ఇండియాలో తెలంగాణ అనేటువంటి ఒక మేజర్ పోర్షన్ ని ఆక్యుపై చేస్తుంది. ఈవెన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నప్పుడు కూడా గోదావరి పరివాహక ప్రాంతం దాదాపు 60 నుంచి 70% తెలంగాణలోనే ఉండడాన్ని మనం చూస్తాం. అండ్ తెలంగాణ ఇస్ ఏ అప్పర్ రైపేరియన్ స్టేట్, ఒక ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతం కంపేరింగ్ విత్ ఆంధ్ర. సో ఇట్ ఎంటర్స్ తెలంగాణ ఇన్ కందకుర్తి ఇన్ నిజామాబాద్ డిస్టిక్. నిజామాబాద్ డిస్టిక్ లో ఉన్నటువంటి కందకుర్తి దగ్గర ఈ గోదావరి నది తెలంగాణ గడ్డని చేరుకుంటుంది. దాన్ని మన తెలంగాణ త్రివేణి సంగమం అని కూడా మనం చెప్పుకుంటాం. సో త్రివేణి సంగమం ఎందుకు అంటే ఇక్కడ 3 నదులు ఉంటాయి, ఒకటి మంజీరా, ఒకటి హరిద్ర మరియు గోదావరి. ఈ మంజీరా, హరిద్ర అనేటువంటి నదులు లేదా ఉపనదులు గోదావరిలో కలవడాన్ని మనం తెలంగాణ త్రివేణి సంగమం అంటాం. ఇట్ హ్యాపెన్స్ ఎట్ కందకుర్తి, నిజామాబాద్. సో ఎంటైర్ నార్థన్ తెలంగాణ అనేటువంటిది ఈ గోదావరి బేసిన్ లో ఉంది. ఒక పూర్తి ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా గోదావరి బేసిన్ లో ఉందని మనం కరాఖండిగా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ నార్థన్ తెలంగాణ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ డైనెస్టీస్, its own culture and its own history. సో దక్షిణ తెలంగాణకి ఉత్తర తెలంగాణకి ఉన్నటువంటి కల్చరల్ యాజ్ వెల్ యాజ్ హిస్టారికల్ డిఫరెన్సెస్. సో తెలంగాణ ప్రాంతం అయినా అంతా ఒకటే అయినప్పటికీ ఉత్తర తెలంగాణకు ఉన్నటువంటి కొన్ని వైవిధ్యమైనటువంటి చరిత్ర మరియు సంస్కృతికి ఈ గోదావరి బేసిన్ కూడా ఒక అంకురార్పణగా మనం చూడొచ్చు. సో ఇలాంటి మన 2 కల్చర్స్ ని ఇరిగేషన్ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా అంటే నీటిపారుదల పరంగా, అదేవిధంగా పర్యావరణ పరంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి ఇంటర్లింక్ చేయబడింది. సో గత ప్రభుత్వంలో మొదలు పెట్టబడినటువంటి, అదేవిధంగా దాదాపుగా ముగించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణతో ఇరిగేషన్ పరంగా, నీటిపారుదల పరంగా, ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరంగా కలపడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాజెక్ట్. సో మనం ఈ జాగ్రఫికల్ హిస్టరీ అంటే ఒక భౌగోళిక చరిత్రని మనం చదవడం ద్వారా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్స్ అవ్వచ్చు, వాటి పాలసీస్ అవ్వచ్చు, ఎలా మోల్డ్ చేయబడ్డాయి కూడా మనం నేర్చుకోవచ్చు. సో ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి, మంజీరా, మానేర్, కిన్నెరసాని ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. సో ఇలాంటి హిస్టరీ అయినటువంటి గోదావరి బేసిన్ లో మనం గోదావరి యొక్క ఉపనదులుగా ప్రాణహితని, ఇంద్రావతిని, తాలిపేరుని, మంజీరా, సో
ఈ త్రివేణి సంగమం, తెలంగాణ త్రివేణి సంగమంలో ఒక భాగంగా ఉన్నటువంటి ఉపనది మంజీరా. సో మానేర్, మిడ్ మానేర్ ప్రాజెక్ట్ కరీంనగర్ డిస్టిక్ లో మనం చూస్తుంటాం. ప్రీవియస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇది కూడా ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉన్నటువంటి టాపిక్. సో కిన్నెరసాని, సో ఉమ్మడి ఖమ్మం జిల్లా లేదా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కిన్నెరసాని, ఇవన్నీ కూడా గోదావరి యొక్క ట్రిబ్యూటరీస్. సో వన్స్ అగైన్ జాగ్రఫీకి కల్చర్ కి లింక్ ఉందని చెప్పడానికి కిన్నెరసాని కూడా మనం తీసుకోవచ్చు. సినిమా పాటల్లో కిన్నెరసాని అనే పేరుతోటి ఒక పాట, అదేవిధంగా సినిమాను కూడా మనం తెలుగు సినీ ఇండస్ట్రీస్ లో మనం చూస్తాము. ఇది పూర్తిగా గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి సంస్కృతి, ఆ ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క కల్చర్ ని బేస్ చేసుకుని ఉంది. సో విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఒక ఫేమస్ తెలుగు పోయిట్ కూడా ఈ కిన్నెరసాని అనేటువంటి టాపిక్ మీద చాలా కవితలు, చాలా పద్యాలు రాయడం జరిగింది. ఈవెన్ శబరి కూడా అంతే, రామాయణం నుంచి మనం కొన్ని కథలు వింటుంటాం. సో మంజీరా అంతే, తాలిపేరు ప్రాజెక్ట్. సో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ ప్రాజెక్ట్స్ లో కూడా ఈ తాలిపేరు ఉంది. ఇంద్రావతి ఉంది, ప్రాణహిత చేయాలి, అది కూడా ఒక ప్రాజెక్ట్ కింద మనం చూస్తాం. సో ఇప్పుడున్నటువంటి హ్యూమన్ సొసైటీ యొక్క ప్రోగ్రెస్ అనేది జాగ్రఫికల్ హిస్టరీని బేస్ చేసుకుని ఉంటుంది అని చెప్పి నేను డే 1 నుంచి చెప్తున్నాను. ఈ రోజు కూడా ఫస్ట్ లైవ్ లో చెప్పాను. ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దట్ స్టేట్మెంట్ ఐఎమ్ గివింగ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఫర్ యువర్ కన్వీనియన్స్. So this is what the Godavari basin. So I already said Godavari basin is mainly occupied in the northern Telangana. తెలంగాణ యొక్క ఉత్తర భాగంలో ఉంది. ఈ మంజీరా అవ్వచ్చు, సో వార్దా అని చెప్పాను, ఈ వార్దా. సో ఇలా ఉంది. సో ఇది తెలంగాణకి సహజ సరిహద్దుగా ఉన్నటువంటి వార్దా అని చెప్పాము. అదేవిధంగా గోదావరి రివర్ అని చెప్పాము. ఇవన్నీ కూడా తెలంగాణకి సరిహద్దులుగా ఉండడమే కాకుండా ఉత్తర తెలంగాణని సుభిక్షంగా ఉంచడం కోసం ఒక జాగ్రఫికల్ హిస్టరీలో తమ వంతు పాత్రని పోషిస్తున్నాయి. సో కృష్ణా పిడిమాంట్, సో కృష్ణా బేసిన్ యొక్క జాగ్రఫికల్ హిస్టరీ మనం చూసినట్లయితే ఇది సిద్ధేశ్వరం, మహబూబ్ నగర్ జిల్లా నుండి సిద్ధేశ్వరం దగ్గర తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. సో సౌత్ తెలంగాణ కృష్ణా వ్యాలీ, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్, గద్వాల్, జోగులాంబ డిస్టిక్, నగర్ కర్నూలు, ఈ జిల్లాల్లో ఈ కృష్ణా బేసిన్ మనం చూస్తాము. సో నల్లమల ఫారెస్ట్ రేంజ్, అన్డిస్టర్బ్డ్ ఫారెస్ట్ ఇన్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలోనే ఎటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి అడవిగా పేరు పొందినటువంటి నల్లమల ఫారెస్ట్ రేంజ్ అనేది కూడా ఈ కృష్ణా పరివాహక ప్రాంతం, కృష్ణా బేసిన్ లో మనం చూడొచ్చు. ఈ కృష్ణా ట్రిబ్యూటరీస్ కింద చూసినట్టయితే భీమా, సో డిండి ప్రాజెక్ట్, ఇది కూడా అగైన్ ఇన్ న్యూస్. సో పెద్దవాగు, మూసి, మన హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ కల్చర్. సో హైదరాబాద్ మీద వచ్చినటువంటి పోయిటరీస్, ఎస్పెషల్లీ రొమాంటిక్ అండ్ లవ్ పోయిటరీస్ లో మూసీ నదికి సంబంధించినటువంటి ప్రస్తావనలు మనం చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం. దాశరథి గారు అవ్వచ్చు, ఇంకా తెలంగాణకు సంబంధించిన ఏ భావకవి తెలంగాణ నదుల్ని వర్ణించిన మూసీ నదికి సంబంధించిన వర్ణన లేకుండా ఎటువంటి లిటరరీ ఎవిడెన్సెస్ ని మనం తెలంగాణ చరిత్రలో చూడము. పాలేరు అండ్ మున్నేరు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా basin, Krishna river. Apart from these, many rivulets and huge tanks late medieval period లో మన తెలంగాణలో చూస్తాం. సో మిషన్ కాకతీయ, ప్రీవియస్ గవర్నమెంట్ యొక్క స్కీము, కాకతీయులు ఈ ట్యాంక్స్ అంటే ఈ చెరువుల తవ్వకానికి ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనటువంటి రాజులు. తెలంగాణ సామ్రాజ్యం అంతా కూడా ఈ ట్యాంక్స్ బేస్డ్ అగ్రికల్చర్ ని, ఒక ట్యాంక్ బేస్డ్ ఇరిగేషన్ సిస్టమ్ ని మన తెలంగాణ కలిగి ఉంది. సో మధ్యయుగం నుంచి నేటి ఆధునిక యుగం వరకు కూడా మెనీ రివర్ ఫార్మ్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ట్యాంక్స్ అవ్వచ్చు, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ లో పార్ట్గా ఉన్నాయి. అందుకే మన బతుకమ్మ పండుగ, బతుకమ్మ ఫెస్టివల్ వచ్చినప్పుడు కూడా బతుకమ్మ విసర్జన లేదా బతుకమ్మ నిమజ్జనాన్ని మనం పల్లెల్లో ఎక్కువ చెరువుల్లో చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ వాట్ ద ఇంటర్లింక్ బిట్వీన్ జాగ్రఫీ విత్ ద కల్చర్. హైదరాబాద్ లో కూడా ఇంతకుముందు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడడం, అక్కడే నిమజ్జనం చేయడం మనం చూస్తుంటాం. ఈవెన్ ఇక్కడ గణేష్ నిమజ్జనాలు కూడా హైకోర్టు నో చెప్పడం కంటే ముందు హుసేన్ సాగర్ లోనే మనం చేయడం చూస్తున్నాం. దట్ ఈస్ వాట్ ద ఇంటర్లింక్ బిట్వీన్ ద జాగ్రఫీ అలాంగ్ విత్ హిస్టరీ, కల్చర్ అండ్ రిలీజియన్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్లేస్. సో దిస్ ఇస్ వాట్ ద కృష్ణా రివర్ బేసిన్. సో దిస్ కృష్ణా రివర్ అనేది, కృష్ణా రివర్ బేసిన్ ఎగ్జాక్ట్ గా హాఫ్ అండ్ హాఫ్, రెండు హాఫ్స్ గా డివైడ్ చేయడాన్ని మనం చూస్తున్నాం.
అండ్ ఈ కృష్ణా రివర్ కూడా తెలంగాణకి సదర్న్ బోర్డర్ గా ఉండి దక్షిణ భారతం యొక్క ఇంపాక్ట్ తెలంగాణ మీద పూర్తిగా పడకుండా దాని ఓన్ హిస్టరీ దాని ఓన్ హెరిటేజ్ మనం కాపాడుతున్నా చేయగలిగింది ఈ కృష్ణా రివర్ యొక్క న్యాచురల్ బౌండరీ. సో ఫ్లోరా అండ్ ఫనా, డ్రై డెసిడ్యూస్ టైప్ వెజిటేషన్. సో డ్రై డెసిడ్యూస్ టైప్ ఆఫ్ వెజిటేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలు అవ్వచ్చు, గ్రీనరీ అవ్వచ్చు, ఈ డ్రై డెసిడ్యూస్ టైప్ కింద మనం చూస్తాము. మిక్స్చర్ ఆఫ్ టేక్ అండ్ స్పీషియస్ ఆఫ్ జెనరా టెర్మైనా, పెట్రోకార్పస్, ఎన్జిఓ ఇష్యూస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్ మన దగ్గర ఉన్నటువంటి మొక్కలు. సో ఫ్లోరా అండ్ ఫానాలో ఇది భాగంగా ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి మొక్కలు ఈ మిక్చర్ ఆఫ్ టేక్ అండ్ అదర్ స్పీషీస్. సో టేక్ అనేది మనకి విరివిగా ఇక్కడ లభిస్తూ ఉంటుంది. సో మన దగ్గర ఉన్నటువంటి యానిమల్స్ చూసినట్టయితే టైగర్, పాంథర్, వోల్ఫ్, వైల్డ్ డాగ్, హైనా, స్లాత్ బీర్, గౌర్, బ్లాక్ బక్, చింగ్రా అండ్ నీల్గాయ్, చీతల్, సంబార్. ఇవన్నీ భారతదేశం యొక్క భారతదేశం యొక్క ఫ్లోరా అండ్ ఫనాలో ఉన్నటువంటి రిచ్ డైవర్సిటీ అనేది తెలంగాణ ప్రాంతంలో కూడా అంతే రిచ్ డైవర్సిటీ ఈవెన్ ఫ్లోరా అండ్ ఫనాలో కూడా మనం చూస్తాం. సో ఈ ఫ్లోరా అండ్ ఫనా గురించి మనం ఎందుకు చదువుతున్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి అడవుల్లో అవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మన టెరిటరీలో అవ్వచ్చు దొరికే మొక్కలు జంతువుల ఆధారంగా కూడా ఇక్కడ యొక్క మానవ సమాజం. సో మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ రీసెంట్ గా మనం న్యూస్ లో చూస్తుంటాం. అంటే గూడ్స్ రైల్స్ కావచ్చు, ప్యాసింజర్ రైల్స్ కావచ్చు, ఏనుగులు అడ్డం పడడం, వాటి ప్రాణాలు కోల్పోవడం, ఈ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది నిరంతరాయంగా జరుగుతుంది. సో ఈ మ్యాన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఎంత తక్కువగా ఉంటే అక్కడ హ్యూమన్ ప్రోగ్రెస్ అనేది అంత ఎక్కువగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఒక డైవర్స్ ఫ్లోరా అండ్ ఫానా ఉన్నప్పటికీ పెద్ద మ్యాన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో మనం చూడము. సో నంబర్ ఆఫ్ బోర్డ్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ రోలర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తాము. సో వెరైటీ ఆఫ్ రెప్టైల్స్, సో సరీసృపాలు మన రూరల్, మన పల్లెల్లో అవ్వచ్చు, మన ఫారెస్ట్, మన అడవుల్లో అవ్వచ్చు మనం చూస్తూ ఉంటాం. సో geography as environmental history of India. సో once again we are emphasizing, మరొకసారి ఈ జాగ్రఫికల్ హిస్టరీ అనేటువంటిది మన తెలంగాణ యొక్క సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందంటే we need to understand the correlation between the human beings and the environments. సో the environmental components around us, మనిషికి పర్యావరణానికి మధ్య ఉన్న లింక్ ని ప్రతి ఫేజ్ ఆఫ్ హిస్టరీలో మనం అర్థం చేసుకున్నప్పుడైతే ఆ హిస్టరీ యొక్క ఎవల్యూషన్, ఆ కల్చర్ యొక్క ఎవల్యూషన్ ని మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం మనుషుల చరిత్రగా మాత్రమే కాకుండా మనుషుల జీవితంలో భాగమైనటువంటి మొక్కలు, అదేవిధంగా జంతువులని అధ్యయనం చేయడం ద్వారా కూడా వాటి ఇంపాక్ట్ మన చరిత్ర మీద ఎలా పడిందో మనం చూడొచ్చు. సపోజ్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తున్నట్టయితే 19 జనవరి 2023లో మనకి ఒక డైనోసార్ అనేది మంచిర్యాల డిస్టిక్ లో మనం కనుగొనడం జరిగింది. దిస్ రీజియన్ ఈజ్ రిచ్ గార్డెన్ ఆఫ్ ఫాజిల్స్. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటువంటివి మన మంచిర్యాల జిల్లాలో 19 జనవరి 2023లో మనం కనుగొన్నారు. సో ఈ స్లైడ్ లో మనం చూసినట్టయితే యమునపల్లి విలేజ్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్టిక్, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడైతే మంచిర్యాల అని అనుకోవచ్చు, తెలంగాణ స్టేట్. సో ఈ యొక్క డైనోసరస్ షేప్ అనేది మనకు దొరికింది. ఇది బిర్లా సైన్స్ మ్యూజియం. సో బిర్లా సైన్స్ మ్యూజియం హైదరాబాద్ లో కూడా ఇది డిస్ప్లే కిందకి ఉంచారు. సో దీని ద్వారా మన యొక్క రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ని మనం ఎంత బ్యాక్ లో, ఎంత వెనక నుంచి మన చరిత్ర ఉంది, ఎంత కాలం నుంచి మన చరిత్ర, మన సంస్కృతి ఉంది అని అంచనా చేయడానికి ఈ బిర్లా సైన్స్ మ్యూజియం లో 19 జనవరి 2023లో డిస్ప్లే ఉంచిన ఈ ఆదిలాబాద్ డిస్టిక్ లో ఉన్నటువంటి యమునపల్లి విలేజ్ లో దొరికినటువంటి ఈ యొక్క ఫాజిల్ ద్వారా మనం గ్రహించుకోవచ్చు. సో అదే కాకుండా మన తెలంగాణ యొక్క జాగ్రఫికల్ హిస్టరీ ఎంత బ్యాక్ లో ఉందంటే లోవర్ పెలియోలిథిక్, అంటే దాదాపు 3 లక్షల సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ కాపర్ చాపింగ్ టెక్నిక్. ఏన్షియంట్ హిస్టరీలో మనం ఈ రాక్స్, ఒక రాళ్ళ నుంచి, అదేవిధంగా ఒక షార్పెన్ టూల్స్, రాళ్లతో తయారైనటువంటి ఒక ఒక పదునైనటువంటి రాళ్లతో జంతువుల్ని వేటాడి తినడం, మాంసాన్ని కట్ చేసుకోవడం, ఇలాంటి టెక్నిక్స్, వాటిని చాపింగ్ టెక్నిక్స్ అంటాము. అటువంటి చాపింగ్ టెక్నిక్స్ చెందిన ఒక కోర్స్ గ్రెయిన్డ్ క్వార్జైట్ అనేటువంటిది కృష్ణా తుంగభద్ర వ్యాలీలో మన తెలంగాణలో దొరికింది. సో దాన్ని బట్టి
లోవర్ పెలియోలిథిక్ ఏజ్ లో కూడా ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్ అనేది ఉంది. అది ఒక 3 లక్షల సంవత్సరాల క్రితం నాటిది అని కూడా మనకు తెలిసింది. సో కృష్ణా తుంగభద్ర ఏరియాస్ లో మనకు దొరికినటువంటి ఒక కోర్స్ గ్రైండ్, అక్కడ దొరికినటువంటి కొన్ని ధాన్యాల ద్వారా మనం ఈ చాపింగ్ టెక్నిక్, మాంసం అవ్వచ్చు, పండ్లు అవ్వచ్చు, లేదా ఈ పప్పు దినుసులు అవ్వచ్చు, వాటిని మన ఆహారం కింద మార్చుకోవడానికి ఒక చాపింగ్ టెక్నిక్ అనేది ఉంది అనడానికి రుజువులు దొరికాయి. దాని ద్వారా మన చరిత్ర అవ్వచ్చు, మన సంస్కృతి అవ్వచ్చు, ఈ నేల పైన 3 లక్షల సంవత్సరాల క్రితం కూడా ఒక సజీవ చరిత్ర అనేది ఉంది అని మనకి స్పష్టమవుతుంది. సో 1000 BC, సో బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఈ మెగాలిథిక్ ఏజ్ లో ఐరన్ ని వాడినట్టు కూడా మన తెలంగాణలో ఆధారాలు మనకు దొరుకుతున్నాయి. సో నియోలిథిక్ కల్చర్ ఎట్ మహాజనపదాస్ 6th century BC హెల్ప్డ్ తెలంగాణ టు సెటిల్ లైఫ్. మహాజనపదాస్, అందుకే మనం చెప్పాము తెలంగాణ అనేటువంటిది నార్త్ సౌత్ యొక్క మిక్స్చర్, లేదా ఒక సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని మనం ఎందుకు చెప్తాము. సో సౌత్ ఆఫ్ నార్త్ ఇండియా, నార్త్ ఆఫ్ సౌత్ ఇండియా ఎందుకు చెప్తామంటే, ఈ 6th century BC లో మహాజనపదాస్ లో ఈ నియోలిథిక్ కల్చర్ లో భాగంగా ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, ఒక సెటిల్డ్ లైఫ్ అనేటువంటిది తెలంగాణ కూడా ఇక్కడ స్ప్రెడ్ అయిపోయింది. అందుకే మొత్తం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహాజనపదాస్ ని పోయినటువంటి ఒక జనపదాస్, ఒక సెటిల్డ్ లైఫ్ స్టైల్ అనేటువంటి తెలంగాణలో మనం చూస్తున్నాం. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద టాపిక్. 6th century BC లో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మహాజనపదాస్, ఒక 17 పెద్ద పెద్ద విలేజెస్, 17 పెద్ద పెద్ద మహాజనపదాస్ లో ఉన్నటువంటి ఒక సెటిల్డ్ లైఫ్ అనేటువంటి కల్చరు. సో నార్త్ ఇండియాకి అతి దగ్గరగా ఉండేటువంటి మన తెలంగాణలో కూడా మనం అదే కాంటెంపరీ, అదే సమకాలీన కాలంలో చూడొచ్చు. అందుకే తెలంగాణని దక్షిణ భారతదేశం యొక్క మహాజనపదాస్ అని కూడా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో varied crops from paddy to semi-arid crops like maize in medieval period. మన దగ్గర ఉన్నటువంటి పంటల ఒక డైవర్సిటీ. సో ఒక బియ్యం నుంచి మొక్కజొన్న వరకు, సో రకరకాల భౌగోళికమైనటువంటి భాగాల్లో పండించినటువంటి బియ్యం అనేటువంటి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పండించే పంట. మైజ్ అనేటువంటి ఒక సెమీ అరిడ్ ప్రాంతంలో పండించిన పంట. సో బియ్యం నుంచి మొక్కజొన్న వరకు రకరకాలైనటువంటి ధాన్యాలు కూడా ఇక్కడ పండుతూ ఉంటాయి. మన యొక్క విలక్షణమైన చరిత్రకి, మన ఆహార అలవాట్లకు కూడా ఒక సాక్షిభూతంగా ఉందని మనం చూడొచ్చు. సో తెలంగాణలో ఉన్నటువంటి మరిన్ని చారిత్రక ఆధారాలు మనం పరిశీలిస్తే, ఈ బుద్ధిస్ట్ స్తూపాస్ అవ్వచ్చు, మెగాలిథిక్ బరియల్స్ అవ్వచ్చు, మన డెక్కన్ పీఠభూమికి స్పెసిఫిక్ గా ఉన్నాయి. మన దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ స్తూపాలు అవ్వచ్చు, ఒక బరియల్ గ్రౌండ్స్ అవ్వచ్చు, ఒక సమాధులు అవ్వచ్చు, ఈ మెగాలిథిక్ కాలానికి చెందిన వారికి ఒక నిర్దిష్టమైనటువంటి స్వరూపంలో ఉన్నాయి. అటు ఉత్తర భారతదేశము, ఇటు దక్షిణ భారతదేశం కంటే యునిక్, మనదైనటువంటి ఒక కొత్త చరిత్ర, మనదైనటువంటి ఒక వైవిధ్యమైనటువంటి సంస్కృతి ఈ బుద్ధిస్ట్ స్తూపాలు మరియు మెగాలిథిక్ బరియల్స్ నుంచి మనం తెలుసుకోవచ్చు. సో గిరిదుర్గాస్ ఆర్ హిల్స్ ఫోర్ట్స్ ఆఫ్ లేట్ మిడివల్ పీరియడ్. సో మన కాకతీయాస్ టైంలో ఉన్నటువంటి గిరిదుర్గాస్ లేదా హిల్ ఫోర్ట్స్, కొండల మీద తయారు చేసుకున్నటువంటి పెద్ద పెద్ద దుర్గమాలు లేదా కోటలు అనేటువంటివి మిడివల్ పీరియడ్ నుంచి చూడవచ్చు. సో ఇందాక నేను చెప్పాను, మెయిన్ సీ లెవెల్ కి 300 meters బిలో ఉన్నవి, 300 to 600 అబోవ్ అనేటువంటి. సో ఈ హిల్ ఫోర్ట్స్ అనేటువంటివి బిల్డ్ చేయడానికి రాజులు సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తు ఉంది అనేటువంటి వాటిని ప్రామాణికంగా తీసుకుని కూడా చెప్తారు. సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర అనేటువంటి కల్చర్ ని మౌల్డ్ చేయడంలో ఒక జాగ్రఫికల్ లొకేషన్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అని కూడా నేను చెప్పడానికి కారణం ఇది. సో రిలీజియస్ స్ట్రక్చర్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ రివర్ ఎకోసిస్టమ్ ఆర్ హిల్లాక్ బేస్డ్. ఫర్ సపోజ్ శాతవాహనస్ని మనం చూసినట్లయితే వాళ్ళు కోటిలింగాల్ని ఆధారం చేసుకుని పరిపాలించారు. ఈ కోటిలింగాలు అనేటువంటిది గోదావరి నది యొక్క ఒడ్డున ఉంది. సో గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కోటిలింగాలని బేస్ చేసుకుని శాతవాహనులు పరిపాలించారు. సో అక్కడ వాళ్ళు ఉపయోగించిన వాళ్ళు మతపరమైన చిహ్నాలని కూడా ఈ రివర్ ఎకోసిస్టము. సో మనం తెలంగాణ శివాలయాలు చూసినట్లయితే మనకి మధ్యంలో ఒక గుండం ఉంటుంది. అంటే మనం స్నానం చేయడానికి ఒక వాటర్ టబ్, ఒక వాటర్ ట్యాంక్, ఒక తటాకం లాంటివి మనం కాకతీయుల కల్చర్ లో మనం చూస్తూ ఉంటాము. సో మన రిలీజియన్ కి ఒక రివర్ ఎకోసిస్టమ్, అది న్యాచురల్ అవ్వచ్చు, మ్యాన్ మేడ్ అవ్వచ్చు, చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని కూడా ఈ శాతవాహనుల కాలంలో కోటిలింగాలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో కృష్ణా వ్యాలీలో ఇక్ష్వాకుస్ రూల్ చేయడం, అది కూడా నదీ పరివాహక ప్రాంతమే.
సో విష్ణు కుండెన్లు ఆమ్రాబాద్ రేంజెస్. సో కొండలు జాగ్రఫికల్ గా ఈవెన్ మగధ ఎంపైర్ లో కూడా కొండలతో చుట్టూ కొండలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మహాజనపదాస్లో కూడా మగధకి చుట్టుపక్కల కొండలు ఉండడం వల్ల శత్రు దుర్భేద్యంగా ఉండడం వల్ల వెరీ రిచెస్ట్ మహాజనపదగా అది పేరు ఉంది. సేమ్ అదే లాజిక్ ని యూజ్ చేసి విష్ణుకుండంలో ఈ ఆమ్రాబాద్ రేంజెస్ నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి దాంట్లో తమ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో వాకాటాకులు ప్రవర వార్దా వ్యాలీ. సో ఈ ప్రవర వార్ద నదీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. బాదామి చాళుక్యులు కృష్ణా తుంగభద్ర వ్యాలీలో తమ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శాతవాహనులు గోదావరి, ఇక్ష్వాకులు కృష్ణ, అది నార్త్ ఇది సౌత్. ఇది బాగా గుర్తున్నటువంటి పాయింట్. విష్ణుకుండెన్లు ఆమ్రాబాద్ రేంజెస్, నల్లమల ఫారెస్ట్, వాకాటాకులు ప్రవర వార్ద వ్యాలీ, ప్రవర వార్ద నదీ పరివాహక ప్రాంతంలో, బాదామి చాళుక్యులు కృష్ణా తుంగభద్ర. సో వీళ్ళు ఈ ప్రాంతాల్లో తమ రాజ్యాలను ఏర్పరచుకున్నారా. కాకతీయులు అసఫ్జాహీలు మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి భూమి ఆకాశము అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంగా చాలా మంది అవ్వబడుతున్న ప్రతి ఇంచ్ టు ఇంచ్ ప్రాంతాన్ని పరిపాలించారు. అంటే ఈ రాజ్యాల యొక్క ఎవల్యూషన్. సో శాతవాహనులు, ఇక్ష్వాకులు ఈ పరిణామ క్రమంలో కాకతీయులు అసఫ్జాహీల కాలం నాటికి వచ్చేసరికి ఈ భౌగోళిక బ్యారియర్స్, సో జాగ్రఫికల్ బ్యారియర్స్ ని అధిగమించి వారి యొక్క రాజ్యాన్ని పూర్తి తెలంగాణ ప్రాంతాల్లో ఆక్యుపై చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ patiently listening to the classes. And if you have any doubts or clarifications, you can mail us, you can comment in the comment section. So keep listening to LTX classes. Have a nice day. Thank you.